ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు కూటమి ప్రభుత్వం. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో టూరిస్టులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆకర్షణలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బోట్ టూరిజం ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కేరళలోని బ్యాక్ వాటర్స్లో బోటులో షికారుకి వెళ్ళి పార్టీలు చేసుకొని అక్కడే నిద్రించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కేరళ వెళ్ళే టూరిస్టులకి ఇదొక స్పెషల్ అట్రాక్షన్. ఆంధ్రప్రదేశ్లోని నదులు, సముద్రం, బ్యాక్ వాటర్స్లో కేరళ తరహాలో బోటు పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కార్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. విజయవాడ బెర్న్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు కృష్ణానదిలో 20 కిలోమీటర్ల దూరం అల్ట్రా లగ్జరీ బోట్లు నడపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ఆపరేటర్లను ఆహ్వానించింది. ఇక్కడ నడిచే 2 బోట్లలో ఒక దాంట్లో రాత్రి బస చేయడానికి వీలుగా 5 బెడ్రూమ్లు ఉంటాయి. మరో బోట్లో ఈవినింగ్ డిన్నర్ పార్టీ కోసం 200 మందికి సరిపోయేటువంటి డైనింగ్ హాల్ డిజైన్ చేస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్స్లోనూ ఇలాంటి బోట్లనే నడిపిస్తారు. నాగరాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు 3 బోట్లు పర్యాటకులకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. 2026 దసరా పండగ సమయానికి టూరిస్టు బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విజయవాడ సూర్యలంక బోట్లకు పర్యాటకుల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాజమండ్రి, కాకినాడ సమీపంలో గోదావరి నది మీద, నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది మీద, విశాఖ తీరంలో సముద్రం పైన అల్ట్రా డీలక్స్ బోట్లను ఆపరేట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారుల ద్వారా సర్వే చేయిస్తూ ఉంది.